ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ చరణం మధ్యలో మాట, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ప్రభు యొక్క పునరుద్ధానం వేళ ఆదివారం తెల్లవారుజామున ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఒక శుభవర్తమానం ఏంటంటే, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. సంతోషము ఒకవైపు, ఆనందం ఒకవైపు, సంపూర్ణ సంతోషం ఒకవైపు. ప్రభు సంతోషం మాత్రం కలుగ చేస్తారని ఆయన అదొక్కటే చెప్పట్లేదు, కానీ సంపూర్ణ సంతోషాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను, మీరు నా సన్నిధికి రండి, మీకు సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది. నేడు మనం గమనించినట్లయితే సంతోషం కొరకు జనులు పలు మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే దేవుడు తన జనులతో తన స్వకీయ సాంపాద్యంతో చెప్తున్నాడు, నా సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది, నా సన్నిధికి చేరిన వారందరికీ నేను సంతోషమును కలుగు చేస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు. అయితే ఇబ్బందుల్లో, దుఃఖములో, నిట్టూర్పులో, ఏ ఆలోచన తోచక దిక్కు తోచని స్థితిలో ఉన్న నీతో మీతో మనందరితో ఆయన చెప్తున్నారు, నేను సంపూర్ణ సంతోషాన్ని కలుగు చేస్తాను. ఒక సంతోషం కాదు, నేను సంపూర్ణ సంతోషం. ఆ క్రింద వాక్యంలో మళ్ళీ వ్రాయబడి ఉన్నది, నీ కుడి చేతిలో నిత్యమును సుఖములు కలవు. ఆయన సంతోషం మనకు కలిగితే ఏం జరుగుద్ది అంటే సుఖము కలుగుతుంది. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషాన్ని మనం పొందుకున్నప్పుడు శరీరానికి, ఆత్మీయతకు, భౌతికంగాను ఆధ్యాత్మికంగాను సుఖమును సౌఖ్యమును మనకు కలుగుతాయి. ఈ సంపూర్ణ సంతోషం కొరకు జనులు ప్రయాణం చేసే మార్గాలు పలు రకాలుగా. కొంతమంది వివాహాల కొరకు వివాహం చేసుకుంటే సంపూర్ణ సంతోషం కలుగుద్ది అనుకుంటారు. కొంతమంది సినిమా థియేటర్లకు వెళ్తే సంతోషం కలిగిద్ది అంటారు. కొంతమంది ఆ మద్యపానాలు స్వీకరిస్తే సంతోషం కలిగిద్దని, కొంతమంది ఆ ధూమపానాలను స్వీకరిస్తే సంతోషం కలుగుతుందని, కొంతమంది డ్రగ్స్ తీసుకుంటే సంతోషం కలుగుతుందని, కొంతమంది వ్యభిచార గృహాలకు వెళ్తే సంతోషం కలుగుతుందని సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఎక్కడ సంతోషం దొరకని చోట సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఆ సంపూర్ణ సంతోషానికి కారణమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటే ఎక్కడ ఉంటుంది సంతోషం? ఎక్కడ దొరకదు. నేడు సాతానుగాడు మనిషికి అటువంటి గుడ్డితనాన్ని కలుగు చేసి సంతోషం కొరకు ఏ సంతోషము దొరకని వీధులలో, దొరకని మార్గాల్లో వాడు నడిపిస్తున్నాడు. అయితే ప్రభు మన కనులెదుట నేడు ఆయన ప్రత్యక్షతను కనుగ చేస్తూ, నా సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం. ఇక ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద కానీ, ఆకాశం మీద కానీ, భూమి క్రింద సముద్ర జలముల యందు కానీ ఎక్కడికి వెళ్ళినా సంతోషం అనేది దొరకదు. అయితే ఆయన సన్నిధిలోనే ఎందుకు సంపూర్ణ సంతోషం కలుగుతుంది? ఇంకెక్కడికి వెళ్తే ఎందుకు సంపూర్ణ సంతోషం కలగట్లేదు, ఎందుకు కలగదు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఒకవేళ మనం ఆకాశానికి వెళ్ళి అక్కడ కూర్చుంటే సంతోషం కలుగుతుందా? చెట్టు కింద కూర్చుంటే సంతోషం కలుగుతుందా? లేదంటే సముద్రంలోకి వెళ్ళి ఓడయాత్ర చేస్తే సంతోషం కలుగుతుందా? అక్కడ ఎందుకు కలగదు అని చూసినట్లయితే, మనం కీర్తనల గ్రంథంలోని 11వ కీర్తన 4వ చరణం చూస్తే, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఎందుకుంది అంటే కారణం ఒకటే, ఆయన సన్నిధిలో ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఆయన ఉన్నాడు కనుకే సంపూర్ణ సంతోషం కలుగుతుంది. ఆయన సన్నిధిలో ఆయన లేకపోతే ఆయన సన్నిధికి విలువ ఉండదు. ఆయన లేదు కనుక అక్కడికి వచ్చే వాళ్ళకి సంతోషం కలుగదు. నేడు ఆయన లేని సన్నిధుల గురించి కాదు కానీ ఆయన చెప్తుంది, ఆయన ఉన్న సన్నిధి గురించి మాట్లాడుతున్నాడు. నేను నా సన్నిధిలో ఉన్నాను. ఎక్కడ యథార్థంగా ఆయన సన్నిధిని పూర్ణ హృదయంతో ఆరాధిస్తూ ఉంటారు, ఎక్కడ ఆయన నామలు 2-3 కూడుకుని ఉంటారో అది ఆయన సన్నిధి. అది ఆ సన్నిధి అంటే మీన్స్ 4 గోడలు పెట్టి, మైకులు, స్పీకర్లు పెట్టేసి, స్టేజ్లు కట్టేసి, లైటింగ్ పెట్టేసి, పట్టాలు, కుర్చీలు వేసేసి హడావుడి చేస్తే అది సన్నిధి అవ్వదు. కానీ ఎక్కడ ఆయన నామములు 2-3 కూడుకుని ఉంటారో అదే ఆయన సన్నిధి. మరి ఆది అపోస్తుల్లో వారికి ఆలయాలు లేవే, వారి 3 కూడుకున్న స్థలమే కంపించిపోయిందంట వారి ప్రార్థనకి. కారణం ఆయన సన్నిధి అక్కడ దిగింది, ఆయన సన్నిధిని వారు అనుభవించారు, ఆయన సింహాసనం బలంగా అక్కడ వేయబడింది. నేడు మనం గమనించినట్లయితే అటువంటి ఉద్యమం రగలకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన సన్నిధిలో ఆయన లేకపోవడం.
ఆయన ఉన్న సన్నిధిలో నిశ్చయముగా సంపూర్ణ సంతోషం కలిగింది. ఆ సంపూర్ణ సంతోషం ఈ భూమి మీద మనల్ని నిలబడనివ్వదు. అది పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని వాక్యం సెలవిస్తుంది. ఈ క్లుప్త సందేశాల ద్వారా దేవుడు కొంచెంగా ఆ యొక్క సారాన్ని వివరించడానికి ప్రభు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరొక విషయాన్ని నేను ఇక సమయంలో దాన్ని ఒక్కటి మీకు వివరించి నేను ఈ యొక్క ఉపదేశాన్ని ముగిస్తాను. 140వ కీర్తన 13వ చరణం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది, కారణం ఆయన సన్నిధిలో ఆయన ఉన్నాడు కనుక. మరి ఆయన సన్నిధిలోకి ఎవరు వెళ్ళి అది పొందుకునేది అని చూసినట్లయితే ఈ 140:13 చూసినట్లయితే, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యథార్థవంతులు మాత్రమే ఆయన సన్నిధిలో నివసిస్తారు. యథార్థత లేని వారు ఆయన సన్నిధిలో నివసించలేరు. ఒకేలా నివసిస్తున్నామని వాళ్ళు గుమ్మం తొక్కిన, తలబట్టలు వేసుకొచ్చిన, కుర్చీలో కూర్చున్న, కానుకలు ఇచ్చిన, దశంభాగాలు ఇచ్చిన ఏమాత్రం వారి హృదయంలో సంతోషం కలగదు. ఎప్పుడు వారికి సంపూర్ణ సంతోషం కలుగుతుంది అంటే యథార్థమైన భక్తితో. అందుకే వాక్యం మొట్టమొదటి ఆజ్ఞ ద్వారానే ప్రభు చెప్తారు, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నన్ను ఆరాధించండి. యథార్థమైనటువంటి మనస్సు, యథార్థమైనటువంటి ప్రవర్తన, యథార్థమైనటువంటి జీవితం, దీన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన సంపూర్ణ సంతోషం మన హృదయంలో నిండాలుగా ఏలుబడి చేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆయన సన్నిధిలోకి అడుగు పెట్టాలి అంటే ఆ ప్రధాన యాజకుడు మరియు యాజకులు, లేవీలు మాత్రమే ఆయన ఆలయంలో నివసిస్తారు. మిగిలిన ఎవరైనా సరే ఆవరణం వరకే వారికి అవకాశం. అని ప్రభు ఈ క్రొత్త నిబంధనలు మనకు అనుగ్రహించింది. ఆయన మరణ పునరుద్ధానం ద్వారా మధ్య తెరను చీల్చి ఆయన సన్నిధిలోకి మనల్ని ఆయన అనుమతించాడు. ఇప్పుడు మనం ధారాళంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెట్టచ్చు. ధారాళంగా ప్రభువా నేను పాపి, నేను ఒప్పుకున్నట్లేదే ఆయన మనల్ని క్షమించి ఆయన ఆత్మతో మనల్ని నింపి ఆయన సంపూర్ణ సంతోషాన్ని మనం కలుగురి చేస్తాడు. ఈ సంతోషాన్ని ఎవ్వడు కూడా మన యొద్ద నుంచి దొంగిలించలేడు. యోహాను సువార్తలో చెప్తారు ప్రభు, మీ సంతోషాన్ని ఎవ్వడు మీ యొద్ద నుంచి దొంగిలించలేడు. అటువంటి సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఏది కూడా మన హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని దొంగిలించలేదు. కుటుంబంలో ఆర్థిక స్థితిగతులను దొంగిలించలేదు. భార్య భర్తల వల్ల, సంబంధాల వల్ల ఏమి బాధల వలన ఏమి దొంగిలించలేదు. పిల్లల చేతికి అందకపోవడం, వారి సమస్యల వల్ల దొంగిలించలేదు. గృహం పోతే ఆ యొక్క సంతోషాన్ని దొంగిలించలేదు. అనారోగ్యం వస్తే ఆ సంతోషాన్ని దొంగిలించలేదు. ఏదైనా సరే భూతలం అంతా తలక్రిందులైన అయిపోయినప్పటికీ కూడా మన సంతోషాన్ని, ఆ సంపూర్ణ సంతోషాన్ని సాతానుగాడు కానీ ఎవ్వరు కానీ దొంగిలించలేరు. కాబట్టి ఆయన సంపూర్ణ సంతోషం మీ హృదయంలో ఏలుబడి చేయనుగాక. ఈయన దేవుని మాటలు ప్రతి ఆయన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.